ప్రెసెంట్ మనమైతే అరకులో ఉన్నాం. అరకు మాడగడ వ్యూ పాయింట్ అంటే అందరికి చాలా ఫేమస్ ప్లేస్ గా తెలుసు. సో ప్రతి ఒక్కరిలో కూడా అడ్వెంచర్స్ చేయాలి, ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ లో ఫీల్ అవ్వాలి అనే క్యూరియాసిటీ పెరుగుతోంది. సో దీనివల్లే చాలా వరకు అడ్వెంచర్స్ రైడ్స్ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో మడగడ వ్యూ పాయింట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి పారాసైక్లింగ్ మీ అందరికీ తెలుసు. సో ఇందులో ఫ్లై అవుతూ వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ని మనం చాలా ఎక్సైట్మెంట్ గా తీసుకుంటూ ఉంటాం. సో నిజానికి ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళతో మాట్లాడితే గనుక ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు ఉన్నటువంటి వెదర్ కి సో వాళ్ళు అప్ స్ట్రెట్ పైకి వెళ్తున్న కొద్ది అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఆ బ్యూటిఫికేషన్ వాళ్ళు తమ ఓన్ ఐస్ తో పిక్చరైజేషన్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో ఇప్పుడు పారాసైక్లింగ్ లో కూడా చాలా మంది ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా మంది యూత్ ఇష్టపడుతున్నారు. ఇంతకు ముందు ఇలాంటివి చాలా ప్రమాదాలతో కూడుకున్నవి, చాలా సాహసవంతమైనవి అని అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం అందరూ అడ్వెంచర్స్ వైపు చాలా ఇంట్రెస్టింగ్ చూపుతున్నారు. కాబట్టి సో దీనికి ఎలాంటి ఆదరణ ఉంది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. హలో అండి, నమస్తే. హలో, నా పేరు బద్రి దుద్దుపుడి. మాది మా తాతగారు పుట్టిన ఊరు దమ్మెన్ను, తణుకు తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లాలో. అయితే మా నాన్నగారు ఒక 50 సంవత్సరాల క్రితం కర్ణాటక మైగ్రేట్ అయ్యారు. నేను ఒక 25 years నుంచి బాంబేలో పనిచేస్తున్నాను అడ్వర్టైజింగ్ ఫిల్మ్ మేకర్గా. పారాగ్లైడింగ్ నా హాబీ. సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది పారాగ్లైడింగ్ చేయాలని? నేను యాక్చువల్గా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ ఫోటోగ్రాఫర్ నాకు ఏరియల్ ఫొటోస్ చేయాలని, పారాగ్లైడర్ ద్వారా చేయొచ్చని ఒక ఊహతోటి పారాగ్లైడర్ నేర్చుకోవడానికి వెళ్ళాను నేను. అయితే అది సాధ్యం కాదని నేర్చుకున్న తర్వాత తెలిసింది. కాకపోతే ఫోటోలు రాకపోయినా కానీ ఇది మాత్రం బాగా హాబీ, బాగా అంటుకుంది మనకి. కానీ మీరు ఫ్లై చేస్తున్నప్పుడు మీ ఫోటోలు తీయడానికి కింద ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు మనిషికి రెక్కలు ఉండవు, మనిషి పక్షిలా ఎగరడం అనేది ఎగిరే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో అట్లా ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీరు ఈ పారాగ్లైడింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం వెరీ కాన్ఫిడెంట్ గా మీరు ఫ్లై చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమంటే పారాగ్లైడర్ కి మీకు ఒక మోటార్ కానీ పెట్రోల్ కానీ ఏమి ఉండవు. మీరు కాన్స్టెంట్ గా మన భూదేవి శక్తిని అగెనిస్ట్ గా మీరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు కిందకి రాకుండా ఉండటానికి ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ ఉంటుంది. మనం అగెనిస్ట్ గా మనం ఏంటంటే కిందికి రాకుండా పైన ఉండాలని ఒక మనసులో ఉంటుంది. కాబట్టి మన మొత్తం మన జ్ఞానం, మన శక్తి అంతా పైకి ఎలా ఉండగలం అన్న దాని మీద ఖర్చు అవుతుంది. అందువల్ల ఏమంటే మీరు మీ కాలు భూమి నుంచి వదలంగానే మీరు ఒక మెడిటేషన్ మోడ్లోకి వెళ్తారు. ఎందుకంటే కంటిన్యూగా దాంట్లో సెర్చ్. పారాగ్లైడింగ్ ఎలా వర్క్ చేస్తుంది, మీకు భూమి మీద వేడెక్కిన గాలి కొండ ద్వారా పైకి వెళ్తుంది, అందుకనే మీకు కొండ మీద మబ్బులు అవుతాయి. సో ఆ పైకి వెళ్ళే గాలి మీరు ఎక్కడుందో కనుక్కొని, ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్ కొంతవరకు మీకు సహకరిస్తుంది, మీటర్ కొంతవరకు చెప్తుంది, కొంత మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉండొచ్చు అని. అందుకనే మీరు చూస్తే నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎత్తుకుతా ఉన్నా. కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందకి వస్తుంది. ఆ పైకి వెళ్ళే గాలిలో మీరు చక్కర్లు కొడుతుంటే పైకి వెళ్తారు. సో అదనమాట అమ్మా. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్టర్ కూడా ఆడియోలో మీకు ఒక గైడ్ చేస్తా ఉన్నారు కదా, డైరెక్షన్స్, విండ్ డైరెక్షన్స్, ఇట్లా ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది? ఆయనకి 30 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 11 సంవత్సరాల అనుభవం ఉంది. మేము చాలా మంచి ఫ్రెండ్స్. ఆయన వచ్చేసి కమిషనర్ ఫర్ పారాగ్లైడింగ్, ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో నేను వచ్చేసి పారాగ్లైడింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ని గత 2 సంవత్సరాలుగా. 9 సంవత్సరాల నుంచి మేనేజింగ్ కమిటీ మెంబర్ని. సో మేము ఈ విధంగా అలా పరిచయాలు అయ్యి మేము చాలా మంచి ఫ్రెండ్స్. అందుకని ఒకరికొకరు సహకరించుకుని ఎక్కువసేపు గాల్లో ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. మోర్ ఎనర్జీ మీరు అక్కడ ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది మీరు పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు. సో ఎంత వెయిట్ అనేది మీకు ఒక్కసారిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మూమెంట్ కూడా మీరు పూర్తిగా ఎయిర్ సపోర్ట్ తీసుకుంటున్నారు. అది ఎట్లా ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్? అది బేసికల్ గా మన ఎనర్జీ అయితే ఏమీ ఉండదు, మనం ఖర్చు పెట్టేది. 2 బ్రేక్లు ఉంటాయి, ఇక్కడ ఒకటి 2 బ్రేక్లు ఉన్నాయి. ఈ 2 బ్రేక్లు మీరు ఎటు లాగితే అటు తిరుగుతుంది. సో అంతకు మించి ఎనర్జీ అయితే ఏం ఖర్చు పెట్టరు. చూసేటందుకు మాకు అలా అనిపిస్తుంది, మీరు అతీతంగా ఏదో ఫోర్స్డ్ గా లేదు, చాలా చాలా నైస్ గా. ఎందుకంటే మీరు ఇట్లా చక్కర్లు కొట్టినప్పుడు అది అలా తిరగడం చూసే ఉంటారు కదా, అది ఇలా ఉన్నది ఇలా అవుతూ ఉంటది. అది మంచి సరదాగా ఉంటది. మీరు బైక్ మీద పోతా ఉంటే, బైక్ నేర్చుకున్న కొత్తలో మనం ఇట్లా రౌండ్ కార్నర్లు వెళ్తా ఉంటే ఒరుగుతాం కదా, అది మనకి పడిపోతున్నారు అనిపిస్తుంది. ఇందులో కూడా అట్లా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మనసుకు భలే సరదాగా ఉంటుంది. సో ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇవంతా కూడా ఉన్నాయి కదా, ఈ జాకెట్ ఇవన్నీ ఎందుకు?
ఒకటమ్మా నెంబర్ 1 ఇది దీన్ని ఫస్ట్ వచ్చేసి దీన్ని హార్నెస్ అంటారు, దాన్ని వింగ్ అంటారు. ఓకే, హార్నెస్, వింగ్. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ లో హ్యాండిల్ కనపడుతుందా, ఇది ఎమర్జెన్సీ. అంటే దానికి ఏమన్నా అయితే ఏదైనా కారణానికి ఏదైనా మడతలు పడిపోయి సరిగా ఎగరకపోతే దీన్ని లాగుతాము. సో అది డిజేబుల్ అయిపోయి ఇది వస్తుంది పైకి, ఇది డైరెక్ట్ కిందకి తీసుకొస్తుంది, దాంతో ఎగడానికి రాదు, సేఫ్ గా ల్యాండ్ అవుతారు. సో ఇవి 3 చాలా ముఖ్యం. తర్వాత 4ది హెల్మెట్. హెల్మెట్ తర్వాత రేడియో అమ్మా. అంటే మిగతా వాళ్ళతో మాట్లాడడానికి ఈ రేడియో ఉంటుంది, ఈ రేడియోలు నొక్కేసి మాట్లాడతాం. సో 4ది వచ్చేసి మీటర్. ఈ మీటర్ చెప్తుంది మీరు ఎంత హైట్ లో ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే దారి చెప్తుంది. సో ఇవన్నీ కాంపిటీషన్ కి దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హైయెస్ట్ లో మీరు ఎన్ని మీటర్స్ వరకు ఒక ఛాలెంజ్ గా వెళ్ళారు? నేను 4,500 వరకు ఒకసారి వెళ్ళాను నేను, అది హిమాలయాస్ లో. సో హిమాలయాస్ లో 2,400 టేక్ ఆఫ్ ఉంటుంది, ఇది 1,100. ఇది అక్కడ దీనికి డబల్ ఉంటుంది, ఇది టేక్ ఆఫ్. సో దాని నుంచి ఒక 1000 మీటర్లు వెళ్తే 3,500 వెళ్ళిపోతారు కదా. సో 4,000 దాటడం ఈజీయే, చాలా మంది వెళ్తారు. ఇదేంటే ఒక ప్యాషనెట్ గా నేర్చుకోవటమేనా? దీంట్లో ఏమైనా అంటే ఎక్కువ గోల్డ్ మెడల్స్, లేకపోతే ఇండియా తరపున వెళ్ళటం, కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్స్ వచ్చినప్పుడు ఏమైనా జాబ్స్ కి కూడా హెల్ప్ అవుతుందండి? జాబ్స్ కి హెల్ప్ అవుతుంది అనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ కొన్ని స్టేట్స్ లో ఉండొచ్చు. హిమాచల్ ఉంది, హిమాచల్ లో పారాగ్లైడింగ్ చాలా పెద్దది. అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది. సో దాంట్లో ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి, ఎందుకంటే అది అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ. సో అది ఇటువంటి వాళ్ళకి ఇస్తారు. అలా వేరు వేరు చోట్ల ఉండొచ్చు జాబ్ పరంగా. మరి ఎప్పుడు నేను దృష్టిలో పెట్టుకోలేదు. ఇక్కడ మీరు కాక ఇంకొక 2 అడిగారు, సో ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇస్తే అందులో చెప్తాను. డెఫినెట్లీ. సో పారాగ్లైడింగ్ అనేటప్పటికి ఇవి చూసి ఎంజాయ్ చేస్తే సరిపోద్ది, మన వల్ల కాదు బాబాయ్ అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు అందరూ ట్రైనింగ్ కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చాలా వరకు మైండ్ సెట్స్ కూడా మారుతున్నాయి. అంటే ఏదో ఒకటి చేయాలి, అడ్వెంచర్ చేయాలి, ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్ లో ఉంచుకోవాలి. పబ్లిక్ నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్? అవును, ఎందుకంటే అమ్మ ఇది ఎయిర్ స్పోర్ట్స్ కాబట్టి, అంటే మనం భూమి మీద నిలబడితే ఏమైనా కానీ భూమి మీదే ఉంటాం. సో నీళ్ల మీద ఏదైనా అయితే ఈత కొడతాం. గాలిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు చూసారు మీరు, 140 మీటర్లు 150 మీటర్లు ఎత్తుకెళ్ళాం. అక్కడి నుంచి ఏదన్నా అవి కింద పడిపోతామో అన్న భయం మీరు పారాగ్లైడింగ్ కి తీసుకోకుండా ఉండటానికి చూస్తూ ఉంటుంది, మిమ్మల్ని ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో కానీ నేను మీకు నిజం ఏం చెప్తానంటే, సగం ఏంటంటే పారాగ్లైడర్ అంటే కొండ మీదకి వెళ్ళి దూకేస్తారండి. కొండ మీద నుంచి వెళ్ళి ఎవరు దూకురమ్మా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కొండ చూసారంటే చూడండి, మీకు వెళ్ళచ్చు ఎలాగా, మీకు వాలుగా ఉంది కదా. సో మీరు పైన బాగా పైకి వెళ్ళి పారాగ్లైడర్ లాగితే, ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇది వాలుగా ఉంది, కిందికి వాల్ ఉంది. సో ఇక్కడ లాగి ఆ వాల్ మీద నడవడం కానీ లేదా పరిగెట్టడం కానీ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఇలా ముందుకు వెళ్ళిపోతారు. చాలా అసలు పక్షి ఏంటంటే హైయెస్ట్ కి వెళ్ళి కింద ల్యాండింగ్ సరిగా లేదు. అంటే మీకు ఎప్పుడు కూడా ఇట్లా ఉండి ఇలా దూకేయడం ఉండదు, మీకు ఇలా ఉంటది ఇలా. సో ఇలా ఉండడం వలన మీకు టేక్ ఆఫ్ చాలా సులువు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చే ఈ వింగ్స్ దీని వింగ్ అంటాం, పారాగ్లైడింగ్ వింగ్. ఈ వింగ్స్ చాలా టెక్నాలజీతో కూడుకుని చేసినటువంటి ఈ వింగ్. ఈ రోజు 2.5 లక్షల వింగ్ ఒకటే. ఇది వితౌట్ ఎనీ ఆఫ్ దిస్. ఇది 2.5 లక్షలు, ఇది ఒక 70,000. దీని లోపల ఉన్న పారాచూట్ ఒక 60,000. సో ఈ మీటర్ ఒక 40,000. ఈ హెల్మెట్ ఒకటే 12,000. మామూలు మన మోటార్ బైక్ మీద వెళ్ళే కాదు ఇది. సో అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మన సేఫ్టీ కోసం, మన సురక్షంగా ఎగరడం కోసం, సురక్షితంగా కింది రావడం. ఇవన్నిటికంటే ముఖ్యంగా మూర్ఖత్వం లేనివాడు ఈనాడు మీకు యాక్సిడెంట్ అవ్వదు, పడిపోరు. మీరు బైక్ తీసుకున్నా లేదా సైకిల్ తీసుకున్నా మూర్ఖంగా నడిపితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. మీరు రూల్స్, లెఫ్ట్ లో వెళ్ళాలి, మనకంటే స్పీడ్కి వెళ్ళి వెహికల్ కి సైడ్ ఇవ్వాలి. అట్లాగే దీంట్లో కూడా మాకు రూల్స్ ఉన్నాయి. ఎదురుగా పారాగ్లైడర్ వస్తే మనం లెఫ్ట్ లో ఉంటాం, రోడ్డు మీద అయితే లెఫ్ట్ లో ఉంటాం. పారాగ్లైడర్ కి మన ఎదురుగా దానికి రైట్ లో ఉండాలి. ఓకే అమ్మా. ఇప్పుడు మనం ఒక 10-20 చక్కర్లు కొడుతూ పైకి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఒక 6-8 మంది ఎవరైతే ఆ స్టార్ట్ చేసిన చక్కర్లు కొడుతున్నారో, ఇంకొకరు ఎవరినో వచ్చి దానిలో జాయిన్ అయితే వాళ్ళు తిరుగుతున్నప్పుకే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా తిరగాలి. ఎదురు తిరగకూడదు. ఎదురు తిరిగితే ఒకడు ఢీ కొట్టుకుంటారు. ఇట్లా మీకు ఇది 2 చెప్తున్నాను సులువుగా అర్థమై. ఇట్లా ఒక 7-8 రూల్స్ ఉన్నాయి. సో రోడ్డు మీద ఉన్న రూల్సే మీకు పారాగ్లైడింగ్ కూడా ఉన్నాయి. అవి కూడా పాటిస్తే మీరు చక్కగా క్షేమంగా పైకి వెళ్తారు, క్షేమంగా కిందికి వస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ.